ఈ నెల 5వ తేదీ ఆదివారం టౌన్ హాల్ నందు అభినయ్ ఆర్ట్స్ అధినేత సిఆర్ నాటిక ప్రదర్శన జరిగింది. సింగంశెట్టి మురళీమోహన్, ఏ జయప్రకాష్, తుంగ నారాయణ రెడ్డి, దగ్గుపాటి రాధాకృష్ణ, కేతా సుబ్బారావు తదితరులు పాల్గొని మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అభినయ్ ఆర్ట్స్ అధినేత సిఆర్ రాఘవం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీ టౌన్ హాల్ ఉదయం 9 గంటల నుండి సాయం 10 గంటల వరకు తుఫాను అనే నాటిక మరియు జ్యోతిరావు పులే 189 జయంతి సంస్కరణ సభ, ఇతర సినీ సంగీత దీపావళితో ప్రాముఖ్య నాట్యాలు, సంగీత పోటీలు నిర్వహిస్తున్నామని మీడియా ద్వారా తెలియజేశారు. నమస్కారం. మామూలుగా ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులైనటువంటి పికాసో మాట్లాడుతుంటారు, ప్రతి వ్యక్తి కళాకారుడు కావాలి, అప్పుడే మనసుకు పట్టినటువంటి మురికి వదులుతుందని. అలాగే సమాజంలో కూడా కళారంగంలో ప్రత్యేకించి మనం అందరం కూడా చూస్తుంటాం, భౌతిక అవసరాలు మనం ఎలా తీర్చుకుంటున్నాము, అలాగే సామాజిక పరమైనటువంటి దురాచారాలు, అక్రమాలు, అవినీతి, అలాగే రుగ్మతలు, ఇవన్నిటి మీద ప్రజల్లో అవగాహనను, చైతన్యాన్ని రగిలించేది ఒక్క నాటక రంగమే. అటువంటి నాటక రంగం అందులో ప్రత్యేకించి పెద్దలు చెప్పారు, 70 సంవత్సరాల క్రితం నెల్లూరు రీడైనటువంటి రామకృష్ణయ్య గారు రూపకల్పన గావించినటువంటి తుఫాను నాటిక, అలాగే మన పెద్దలు సిఆర్ రాఘవ్ గారి నేతృత్వంలో ప్రదర్శితమవుతోంది. మే 5వ తేదీ నెల్లూరు టౌన్ హాల్ నందు. ప్రతి ఒక్కరూ దయచేసి విచ్చేసి నాటక రంగానికి పూర్వవైభవం చేకూర్చాల్సిందిగా మరి ప్రార్థిస్తున్నాం. ఈ రోజున నాటక కళ అంతరించిపోతున్న సమయంలో రాఘవ్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయం. సురభి వాళ్ళు తర్వాత అలాంటి సంస్థలు ఏవి కూడా నాటక రంగంలో రాలేకపోవడం దురదృష్టం. రక్త కన్నీరు నాగభూషణం స్థానికంగా సమస్యలను వెలిగిదించడానికి ఒక వినూత ప్రక్రియను చేపట్టాడు. రక్త కన్నీరు ఎక్కడ కూడా స్క్రిప్ట్ ఒకటైనా అందులో ఉండేటువంటి భావజాలం కావచ్చు, అందులో ఉండే పద్ధతులు గాను స్థానిక సమస్యల మీద ప్రదర్శించి అది గొప్ప నాటకంగా పేరు తెచ్చుకున్నాడు. సమాజంలో ఎన్నో ఉద్యమాలు, సారా ఉద్యమం, చదువు వెలుగు, స్వతంత్ర పోరాటం, తెలంగాణ ఉద్యమం అన్నీ కూడా సమాజ జనజీవనంలో చొచ్చుకోపోవటానికి నాటక కళే కారణం. కాబట్టి అలాంటి నాటక కళను ఆదరించాలి. మనం ఈ తరం పిల్లల్లో కూడా నాటక కళ మీద ఆసక్తి కలిగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేద్దాం. అభినయ ఆర్ట్స్ అకాడమీ అధినేత సిఆర్ రాఘవ్ గారు ఆదివారం అంటే 5వ తేదీ మే నెలలో జరిగే ఒక గొప్ప కార్యక్రమాన్ని ఆయన నిర్వహించబోతున్నారు. ఆ కార్యక్రమంలో తుఫాన్ అనే ఒక నాటకం, ఈ నాటికకి 70 ఏళ్ల చరిత్ర ఉంది. దీన్ని రచించింది పులిగొండ్ల రామకృష్ణయ్య. ఆయన నెల్లూరులు కావడం మనందరి అదృష్టం. ఎందుకంటే ఆ తుఫాను మన ఆంధ్ర రాష్ట్రంలో సాంస్కృతిక రంగంలో ఒక తుఫాన్నే అది రేపింది. అలాంటి నాటికను అసలు అందరూ మర్చిపోయారు. మరి ఈరోజు ఈయన మన రాఘవ్ గారు 85 ఏళ్ల వయసులో ఆ నాటికను టేకప్ చేసి మరి దాంతో రిహార్సల్ చేసి ఆ నాటికను టౌన్ హాల్లో ప్రజల కోసం ప్రదర్శిస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పట్లో నాటకాలు వేయడం అనేది చాలా తక్కువైపోయింది. అందులో నెల్లూరులో అయితే అస్సలు లేవని చెప్పచ్చు. నెల్లూరు కళాకారులు కొంతమంది బయటకు వెళ్ళి ఆ పరిషత్తులు పాల్గొంటున్నారు. కానీ నెల్లూరులోనే ఒక మంచి నాటికను, అది కూడా 70 ఏళ్ల చరిత్ర ఉన్న నెల్లూరుకు మంచి పేరు తెచ్చిన ఆ తుఫాన్ నాటికను మనకు చూపించాలని ఒక మంచి ఉద్దేశంతో రాఘవ్ గారు వారి బృందంతో కలిసి టౌన్ హాల్లో 7 గంటలకి వేయబోతున్నారు 5వ తేదీ. దయచేసి మన నెల్లూరులందరూ ఆ నాటకాన్ని చూడండి. అది అప్పట్లో అంత సంచలనమైందో, మరి దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, మన నెల్లూరు పరిస్థితులు, అప్పటి పరిస్థితులు ఆ నాటికను మనం చూడొచ్చు. అలాంటి నాటికను మన రాఘవ్ గారు ప్రదర్శిస్తున్నారంటే వారికి మనం మొట్టమొదటిగా అభినందన తెలియజేయాలి. 85 ఏళ్లలో ఒక నాటికను టేకప్ చేసేస్తున్నారంటే నిజంగా రాఘవ్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. అదేవిధంగా ఆ రోజు ఇక సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. మరి జ్యోతిరావు పూలే యొక్క సంస్మరణ సభ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయిన ప్రోగ్రాం రాత్రి 10 గంటల వరకు కంటిన్యూగా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో ఆ రోజు టౌన్ హాల్ కోలాహలంగా ఉండబోతుంది. దయచేసి సాంస్కృతిక కళాభిమానులు, కళాకారులు, మరి ప్రేక్షకులందరూ చేసి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాను. సిఆర్ రాఘవ, అభినయ ఆర్ట్స్ అధ్యక్షుడిని. మా సంస్థ 2012వ సంవత్సరంలో ప్రారంభించబడింది. అప్పుడు ఈ యొక్క నాటకాలు అనేది ఈ మధ్య మృగ్యమైపోతున్నాయి. సరిగా నెల్లూరులో కూడా నాటక రంగాలు పరిస్థితులు కూడా ఆగిపోయినాయి. అటువంటిప్పుడు ఈ యొక్క అభినయ ఆర్ట్స్ అని
ఈ యొక్క సంస్థను స్థాపించి ఇప్పటివరకు 10 వార్షికోత్సవాలు నాటకోత్సవాలు నిర్వహించాం. వాటిలో మంచి మంచి నాటకాలు, పంపకాలు, మన చాలా ముఖ్యమైనటువంటి సందేశాత్మకమైన నాటకాలు 10 నాటికలు వేసాం ఇప్పటికే. ఇది 10వ నాటిక. ఇది తుఫాను. ఈ తుఫాను ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ మీద ఆధారపడినటువంటి విషయం ఇది. దీంట్లో ఇది చాలా గొప్పగా 70 సంవత్సరాలుగా ఈ యొక్క ఆంధ్రదేశంలో పేరు పొందింది. అటువంటి నాటికే కాకుండా ఇంకా కొన్ని జ్యోతిరావు పూలే సంస్మరణ సభ కూడా జరుపుతున్నాం. ఇంకా పిల్లలకి పాటలు, తర్వాత డ్యాన్సులు, వాటి యొక్క పోటీలు ఉంటాయి. వాటికి ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. సభ కూడా జరుగుతుంది. జ్యోతిరావు పూలే యొక్క గొప్పదనాన్ని గురించి ఆ సంస్మరణం సభ జరుపుతున్నాం. ఈ యొక్క కార్యక్రమాలు చాలా దిగ్విజయంగా ఉంటాయి. 5వ తేదీ ఆదివారం టౌన్ హాల్లో. కాబట్టి ప్రజలకి మీ మీడియా ద్వారా అందరికీ విషయాన్ని తెలిపి ప్రజల్ని చైతన్యవంతం చేసి మా కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.